ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఎలబుచ్చుతున్నటువంటి సమయం. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడతా ఉన్నాయి, రైతులు సంతోషంగా ఉన్నారు. డిఎస్సి ఇవ్వటం ద్వారా నిరుద్యోగ యువత చాలా ఆనందంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పాలనలో సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రం యొక్క పరువు పోతా ఉంది. గతంలో ఈ రాష్ట్రం యొక్క విలువ తీస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండేటువంటి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక చిందర వందర పరిస్థితిని, రాష్ట్రాన్ని కాల్చుకొని బ్రతకాలని జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాడు. అందువల్లే జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలైన పత్రిక సాక్షిని గాని, టీవీని గాని, లేకపోతే వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసేటువంటి పేటిఎం బ్యాచ్ ని గాని, వాళ్ళ కార్యకర్తలు మానవత్వం లేనటువంటి వారిగా వాళ్ళని తీర్చిదిద్దటం గాని చేయటం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తా ఉన్నాడు. చంద్ర మీద బురద జల్లాలనే సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సంబరాలని ఒక ఇషపు బొట్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అందుకనే ఒక 4 రోజుల క్రితం ఆ సాక్షి టీవీలో డిబేట్ పేరు మీద దారుణమైనటువంటి భాష వాడినటువంటి పరిస్థితి. ఈ దేశానికి రాజధాని ఢిల్లీ. అది ఢిల్లీలో ఉండేటువంటి ప్రజలొక్కలదే కాదు, కాశ్మీర్లో అల్లకొల్లాల మధ్య బ్రతుకుతున్నటువంటి ప్రజలది రాజధాని ఢిల్లీ. కన్యాకుమారిలో దేశానికి చివరున్నటువంటి ఢిల్లీ రాజధాని. అటు కర్ణాటక అయినా, కేరళ అయినా, ఇటు ఉత్తరప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా, ఒరిస్సా అయినా, అరుణాచల్ ప్రదేశ్ అయినా, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు ఇది నా దేశానికి రాజధాని ఢిల్లీ అని చెప్పిపోతారు. ఆ దేశం మీద ఎవడైనా కారు కూతలు కూస్తే, దేశం మీద ఎవడైనా ఉగ్రవాదాన్ని ప్రయోగించాలని చూస్తే దేశం నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆక్రోశానికి గురై తన ఆవేదనని ఎల్లగక్కి అలాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళ మీద తరిమి కొట్టేటువంటి స్థితి తీసుకొస్తారు. అది జాతీయవాదం, దేశవాదం. దేశం అంటే ఒక భక్తి భావం. అట్లాగే రాష్ట్రానికి కూడా అమరావతి అనేది లాంటిది. దేశానికి ఢిల్లీ ఒక తల్లి లాంటిది, దేశానికి తల్లి లాంటిది ఎట్లా అయిందో రాష్ట్రానికి కూడా రాజధాని అనేది ఒక తల్లి లాంటిది. రాజధాని అంటే అమరావతికి సంబంధించినటువంటి ప్రజలతో కాదు, రాజధానిలో ఉన్నటువంటి ప్రజలది. రాజధాని అంటే విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రతి ఒక్కరు కూడా నాది రాజధాని అనుకునేటువంటి భావం ఉండాలి. ఆ భావానికి విఘాతం కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక వికృత రూపాన్ని వీళ్ళ మధ్య పొడపచాలు తీసుకొచ్చి, విభేదాలు సృష్టించి, ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర భావాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దేశ భద్రతకి, దేశ సమగ్రతకి, దేశ సమైక్యతకి ఎవడైనా దెబ్బతీయాలనుకుంటే దేశం ఏ విధంగా ఎదురు దాడి చేస్తుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భద్రతకి, రాష్ట్ర ఆత్మగౌరవానికి, రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధానిని వేశ్యలతోటి పోల్చాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి కూడా కాదు. మానవత్వం సంగతి అట్టుంచు, పశువులతో కూడా పోల్చకూడదు. ఒక వింత జీవి అయి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఒక వికార స్వభావి. ఈ దేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలకి అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తద్వారా ప్రజల అధికారాన్ని పొందాలని చూస్తారు. అధికారం పొందిన ప్రతి రాజకీయ పార్టీ అది దేశంలోనైనా రాష్ట్రాల్లోనైనా ఆ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలని,
ఆ రాష్ట్రానికి గౌరవం తీసుకుని ఆ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి ఆ ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ పార్టీ కానీ ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఆయన రాజకీయ పుట్టుకే ఒక మారణ హోమాన్ని సృష్టించినటువంటి పరిస్థితి. తండ్రి మరణాన్ని ఆయనే కాంక్షించి అనుకూలంగా క్రియలు జరిపి తండ్రి మరణానికి కారణకుడైనటువంటి వ్యక్తి ఒక రాజకీయాలు ఎట్లా నడపగలుగుతాడు? నీతి ఏ విధంగా ప్రజల క్షేమాన్ని ఇస్తా ఉన్నాం. తోటి వచ్చినటువంటి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం, తోటి వచ్చినటువంటి భూముల్ని కాపాడుకోవటం కోసం అధికారాన్ని కావాలనుకున్నప్పుడు అధికారాన్ని కోసం సొంత బాబాయిని గొడ్డలతోటి అతి కిరాతకంగా చంపించి ఆ చంపినటువంటి వాడికి చిన్న పిల్లోడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నీతివంతమైన శ్రేయస్కరమైనటువంటి రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలు గమనించారు, వికృత పోకడని గమనించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనని స్వయంగా చవిచూశారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ తీర్పులు ఫలానా కులానికి అనుకూలంగా వస్తాయని విద్వేషాలు రెచ్చగొట్టి కోర్టులు వేసినటువంటి వ్యక్తి, వ్యవస్థలను మొత్తాన్ని నాశనం చేసి వ్యవస్థల్లో గందరగోళాన్ని సృష్టించి రాజ్యాంగానికే సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని దోపిడీ చేసి ఆ దోపిడీకి వచ్చినటువంటి సొమ్మునంతా తన ప్యాలెస్కి చేరే విధంగా సిద్ధం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీటిని మొత్తాన్ని చాటుగా పెడుతూ నీతివంతమైన నినాదాలు మాటున అరాచకాలు సృష్టించే విధంగా మంత్రులతోటి ఆనాటి ఎమ్మెల్యేలతోటి ప్రత్యర్థులు యొక్క మానసికమైనటువంటి వేదనకి గురి చేసే విధంగా వ్యక్తిగతమైనటువంటి ఆడవాళ్ళ శీలాల్ని శంకించే విధంగా ఆ 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో మానసికమైనటువంటి విధ్వంసానికి, ఒక ఆర్థిక విధ్వంసంతో పాటు మానసికమైనటువంటి విధ్వంసానికి తెరదీశాడు. చూశారు చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానుభావుణ్ణి వ్యక్తిగతంగా కక్షగట్టి జైల్లో పెట్టించాడు. ప్రత్యర్థి పార్టీల నాయకుడిని అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, లేకపోతే ప్రతి ఒక్క నాయకుడిని కూడా జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి. ప్రజాశ్రేయస్ కోసం పనిచేసే సమాజ హితవును కోరినటువంటి సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళని, దళితులైనటువంటి సుధాకర్ లాంటి వాళ్ళని, డాక్టర్ అచ్చెన్న లాంటి వాళ్ళని వేదనకి గురి చేసి చావు దాకా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈ పార్టీ ఎక్కడ నడిపాడు? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ నడపనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అలాంటి వ్యక్తి ప్రజలు గమనించి అధికారాన్ని దూరం చేసి పరిమితం, కనీసం మనిషిలోనైతే పరివర్తన వస్తుంది. రాజకీయ పార్టీ నాయకులైతే సమీక్ష చేసుకొని మార్పు చెందుతారు. మనిషి కాదు రాజకీయ పార్టీ నాయకులు వికృత రూపాన్ని దాల్చి ఆడవాళ్ళ శీలాల్ని శంకిస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టే అంటే ఒక భూభాగం కాదు. అమరావతి అంటే రాష్ట్ర ప్రజల యొక్క ఎమోషన్, రాష్ట్ర ప్రజల యొక్క ప్రతిష్ట, రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం. అలాంటి అమరావతి నీకు గిట్టకపోతే, అలాంటి రాజధాని నీకు నచ్చకపోతే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేశాన్ని గురించి, భారతదేశం గురించి చెడుగా మాట్లాడితే భారతదేశ ప్రజలందరికీ ఎట్లయితే వర్తిస్తుందో, రాష్ట్రం గురించి చెడుగా మాట్లాడితే రాష్ట్రం వర్తిస్తుంది. అంటే ఈ రాష్ట్ర మహిళలు నీ దృష్టిలో వేసేలా, ఈ రాష్ట్ర ప్రజలు శీలాలు నమ్ముకొని బ్రతికే వాళ్ళ, భూమిని దేవతగా చూసేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. అమరావతి రైతులు భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. అలాంటి వాళ్ళు వేసేలా దీన్ని తప్పయిందని ఎక్కడ చేయకపోగా నీ పేటీఎం బ్యాచ్ తోటి పిచ్చి అవుతావా జగన్మోహన్ రెడ్డి? ఈ దేశం ప్రజాస్వామ్య దేశం.